హాయ్ అండి. ఈరోజు మన కట్ వర్క్ హ్యాండ్ కట్ చేసుకునేది చూపించిన. ఈరోజు స్టిచ్చింగ్ చూస్తా. ఈరోజు ఇలా రైట్ హ్యాండ్ ఉల్టా సీదా చూసుకోండి. ఇలా సమానం పెట్టుకోర్రి. ఇలా సమానం పెట్టుకోండి. పెట్టుకొని జరగకుండా పిన్ను పిన్స్ పెట్టుకోరు. మధ్యలో కొంచెం లేట్ అయినా మంచిగా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడు చూపెడతాయి. పడుతుంది మెల్లగా కూర్చోవాలి. నీట్గా వస్తుంది. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిస్టేక్ అయిందంటే బయటకు వెళ్తుంది క్లాత్. కుట్టేటప్పుడే చూసుకుంటా కుట్టుకోవాలి. మంచిగా నీట్గా వస్తుంది. నీట్గా వస్తుంది. దాన్ని కుట్టాలి. మనం కుట్టేదాన్ని కొంచెం చెప్పాలి. మనం ఉండే ఏరియాని బట్టి చెప్పుకోవాలి. ఇలా కుట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక పిన్స్ వేసేసుకుందాం. దీన్ని రౌండ్ ఆఫ్ వేసేయాలి. కొంచెం హార్డ్ అయినా కానీ నీట్గా వస్తుంది మొత్తం. ఈజీగా కొంచెం ఇప్పుడు తీసేసుకోవాలి. ఇది టర్న్ చేయాలి. ఇలా ఇది మెల్లగా వేలుతోని ఇలా అనాలి. మెల్లగా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం టైం పడితే కానీ మెల్లగా అనాలి. నీట్గా వస్తుంది. ఇలా నీట్గా వస్తుంది మంచిగా. మన వేలు బటన్తో ఇక్కడ నుంచి ఇలా వచ్చేసేయాలి. ఇలా నీట్గా వచ్చేస్తుందని దాన్ని మళ్ళీ దీనికి ఇక్కడ నుంచి కుట్టుకోవాలి. మనం ఇట్లా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. మనకు కుట్టు కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బ్లౌజ్ అందంగా ఉంటుంది. నేను బ్యాక్ పార్ట్ కూడా ఇలానే కట్ చేసిన. అది కూడా వీడియో పెడతాను. ప్రస్తుతానికి నేను హ్యాండ్స్ కుట్టిన. ఇలా నెమ్మదిగా నీట్గా
నీట్గా వస్తుంది మంచిగా. అయిపోయిందండి, ఇలా నీట్గా వచ్చింది కట్ వర్క్ బ్లౌజు. హ్యాండ్స్ కొట్టిన ఇలా అందంగా ఉంటుంది నీట్గా. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.